తెలుగు 99 న్యూస్ ఛానల్ కి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పోలీసులకు జగన్ మోసం చేశారని ప్రముఖ నటుడు జనసేన నేత నాగబాబు ఆరోపించారు. డిపార్ట్మెంట్లో నూతన నియామకాలు చేపట్టకపోవడంతో పోలీసులపై పనిభారం పెరుగుతుందని విమర్శించారు. సకాలంలో వారికి వేతనాలు సైతం చెల్లించడం లేదని మండిపడ్డారు. అందరికీ వారానికి ఒక రోజు సెలవు ఇచ్చేస్తాను అని తీయగా ఎన్నికలకు ముందు చెప్పాడు. మీ వీక్లీ ఆఫ్ ఫైల్ మీద సంతకం కూడా పెట్టేశానని కుర్చీలో కూర్చున్నాక చెప్పాడు. అసలు సెలవు ఇచ్చే ఉద్దేశం ఉంటేనే కదా వీక్లీ ఆఫ్ అమలు కాలేదు. సరికదా, టైము పాడు లేకుండా డ్యూటీలు వేసి పారేస్తున్నాడు. కారణం, పోలీస్ శాఖలో ఉన్న ఖాళీ భర్తీ చేసి కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తే ఉన్న పోలీసులకి వారానికి ఒకరోజు సెలవు దొరికేది. ఈ పోలీస్ రిక్రూట్మెంట్ కూడా సక్రమంగా జరగలేదు. నోటిఫికేషన్ ఇస్తాడు, కోర్టులు కేసులు వేయిస్తాడు, రిక్రూట్మెంట్ అర్ధాంతరంగా ఆగిపోతుంది. 6,500 పోలీస్ పోస్టులు భర్తీ చేసి ఉంటే ఖచ్చితంగా పోలీసులకు సెలవు పెట్టుకునే వీలు సిక్కేది. ఈ మహానుభావుడు సరిగా రిక్రూట్మెంట్ చేస్తేనే కదా. స్టాఫ్ లేరు కాబట్టి డబుల్ డ్యూటీనో ట్రిపుల్ డ్యూటీనో చేసినా ఏం ఉపయోగం? కనీసం ప్రభుత్వం నుంచి రావాల్సిన జీతాలు టైంకు రావు. అతనికేంటి, గవర్నమెంట్ ఎంప్లాయీ 1వ తారీఖు వచ్చేసరికి జీతం వస్తుంది అని అనుకోవడానికి లేదు. ఈ వైసీపీ పాలన వచ్చాక జీతాలు రావు, డిఏ బకాయిలు ఇవ్వరు. 2018 నుంచి పెండింగ్లో ఉన్న డిఏలు పోలీసులకు ఇవ్వడం లేదు. ఒక్కో పోలీసుకి సీనియారిటీని బట్టి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు డిఏ బకాయి పడ్డాడు ఈ దివాలా కోరు ముఖ్యమంత్రి. పోలీసులకి రౌండ్ ద క్లాక్ డ్యూటీ కాబట్టి వాళ్ళకు ఉన్న సెలవులను ప్రభుత్వానికి సరెండర్ చేస్తారు, వాటికి డబ్బులు ఇస్తారు. పోలీసులకు సెలవులు లేవు, వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేసిన డబ్బులు ఇవ్వడం లేదు. డిఏలు టీఏలు సరెండర్ లీవులు ఎగ్గొట్టేస్తున్నాడు అని పోలీసులు బాధపడే లోపే వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా దోచేశారు.